హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 102 డే 101 రివ్యూ అండి. ఇది రివ్యూస్ మనం చేసుకోవడమే తప్పితే నాకు తెలిసి బిగ్ బాస్ టీమ్‌కి కూడా ఇంట్రెస్ట్ పోయినట్టు అనిపించిందండి. లేకపోతే మీరు గుర్తుంటే గనక ఇన్ఫినిటీ ఆర్ లిమిట్‌లెస్ ఏంటది ట్విస్ట్స్ అన్నారు. కనీసం ఈ 2 వీక్స్ లాస్ట్ 2 వీక్స్‌లో ఒక ట్విస్ట్ పెట్టి అది చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నట్టుంటే చూస్తాం గానీ అసలు ఏంటో పెట్టారండి. ఏంటో అసలు అర్థం గాకుండా అనిపించింది. ఆహ్, మ ఈ రోజు వరకు గూడా మన ఈ మా టీవీ సీరియల్స్ వాళ్ళు చెప్తున్నా గదా! ఆదివారం 'స్టార్ మా పరివార్‌లో' వచ్చేవాళ్ళు వాళ్ళక్కడి చూసి, చూసి, చూసి ఇప్పుడు వస్తే పట్ ఈ దీంట్లో వాళ్ళేంటంటే వాళ్ళకి ఫన్ అక్కడ అవినాష్ గాని, రోహిణి గాని, లేకపోతే ఫైమా ఇంకా శ్రీముఖి వీళ్ళు హరి వీళ్ళందరూ చేస్తే వీళ్ళందరూ ఎలివేట్ అయ్యేవాళ్ళనమాట. ఇక్కడ వీళ్ళొచ్చి ఫన్ చేయాలి లోపల ఉన్న కంటెస్టెంట్స్ తోటి. సో, అది చాలా కష్టంగా అనిపించింది వీళ్ళకి ఉండడం. నాకైతే అసలు పిచ్చ బోరింగ్ అనిపించిందనమాట. అసలు అనవసరంగా సీజన్ 6 కన్నా దారుణంగా చేసేసారు ఈ లాస్ట్ 2 వీక్స్ అయితే అన్నట్టుగా అనిపించిందనమాట. దీంట్లో రివ్యూ అంటారా? ఇంక ఉన్నది చెప్పుకోవాల్సిందే నిన్న చెప్పినట్టు. సో, ముందర చెప్పే కన్నా ముందర ఒకటైతే అనిపించింది. అట్‌లీస్ట్ ఇన్ఫినిటీ రూమ్‌కి తీసుకెళ్ళి అందులో వాళ్ళ ఇంకా మెసేజ్‌లు ఇప్పించడము, లేకపోతే లాస్ట్ సీజన్స్‌లో నువ్వు విన్నింగ్ మూమెంట్‌ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు, లేకపోతే అదే వేరే క్యారెక్టర్ తీసుకొని, ఇంకా సాంగ్స్ పెట్టి పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కి అది డాన్స్ చేసి ఆ పర్టిక్యులర్ మిగతా అంత క్యారెక్టర్‌లో ఉండేటట్టు అవి ఏమీ లేవండి. హిందీ బిగ్ బాస్‌లా చేద్దామని జెప్పి అన్నట్టుగా చెప్పి లాస్ట్ సీ ఈ సీరియల్స్ వాళ్ళని తీసుకొనొచ్చి వాళ్ళతో సంబంధమే లేదు. వాళ్ళని చూస్తే మనకి ఎక్సైట్‌మెంట్ అంతా గూడా పోతుంది. అసలు ఫస్ట్ ఈరోజు వచ్చిన వంటలక్క టీము అది అందులో ప్రైమ్ షో గూడా కాదు. 2:30కి వచ్చే మధ్యాహ్నం షో. అది ఎవరు చూస్తారండి? దానికి ప్రమోషన్‌కి పాపం వాళ్ళు గూడా ఎక్స్‌పెక్ట్ చేసుంటారు. వాళ్ళిద్దరిని పంపిస్తే వాళ్ళిద్దరేంటో సైలెంట్‌గా వచ్చి జస్ట్ ఒక 8 మినిట్సో ఎంతో ఉందండి. అంతే 8-10 మినిట్స్ ఉన్నారు అంతే ఎపిసోడ్ మొత్తంలో. 42 మినిట్సే టెలికాస్ట్ అయింది. ఎప్పుడు గూడా అట్‌లీస్ట్ 45 మినిట్స్ ఉండేది. బోరింగ్ ఎపిసోడ్స్ అప్పుడు గూడా. ఇంకా 3 మినిట్స్ తగ్గింది. వీళ్ళకి కంటెంట్ గూడా లేదనమాట. వాళ్ళకి కటింగ్‌లు అవేవో చేశారు. లైవ్‌లో అదన్నా పెట్టి లైవ్‌లో అంటే ఈరోజు ఏవీస్ గురించి ఏదైనా చేశారేమో నేను చూడలేదు. బట్ అదన్నా పెట్టి వాళ్ళు మేకప్ అనో, ఫుడ్ గురించి ఏదైనా ఫన్ అనో ఏదైనా పెట్టాల్సింది ఏమీ లేదు. పిచ్చ బోరింగ్‌గా ఉందండి. సో, ఫస్ట్ అయితే గనక బజ్జీ వేసుకొని బిగ్ బాస్‌కి టీమ్‌కి పంపించారు అవినాష్, నబీలు. సో, కొద్దిగా పంపిస్తే థాంక్స్ ఫర్ ఇది బట్ సో లెస్ అన్నట్టుగా పెట్టారు. అంటే తక్కువ పంపించారని. బట్ ప్రేరణ అయితే లేదు. అనవ తొందరగా థాంక్స్ తక్కువ పంపించినందుకు థాంక్స్ అన్నట్టుగా చెప్పడం. మళ్ళీ పంపించినా గూడా మళ్ళీ సరిపోలేదు. ఇంకా పెద్ద గిన్నెతో పంపించమని చెప్పడం జరిగిందనమాట. దాని తర్వాత ప్రేరణ వీళ్ళందరూ గూడా మళ్ళీ ఏసి మళ్ళీ పెద్ద గిన్నెతో పంపిస్తే వీళ్ళకి పిజ్జాలు ఇవన్నీ పంపించారు. బావుందనిపించింది. దాన్నే కొద్దిగా ఇంకా ఎక్సైట్‌మెంట్‌తో చేసి ఉంటే బావుండేదనమాట. ఆ ఫుడ్డు వీళ్ళెలా ఎంజాయ్ చేశారో ఏమో అదేమో లేదేమో మరి వీళ్ళు ఇవ్వలేదేమో కంటెంటు. వీళ్ళు గూడా బోరింగ్‌గా ఇంక పడుకొని ఉండుంటారు. సో, అది గూడా ఎయలేదు. ఇంక వంటలకి టీమొచ్చినప్పుడు వాళ్ళందరూ వీళ్ళతోటి గేమ్స్ ఆడించడానికి ఆహ్, ఒక ఇనాక్ట్ చేయమన్నారు. ఏదో ఒక మ దాన్నేమంటారు యానిమల్ కింద. అలాగేమో ఫస్ట్ అయితే నబీల్ జిరాఫ్ అసలు ఒక్కసారి అడుగంగానే జిరాఫ్ అని జెప్పేస్తారు ఆళ్ళు. దాని తర్వాత చింపాంజీలాగా అవినాష్ చేయడం కొద్దిగా ఫన్‌గా అనిపించింది. అలాగే గౌతమ్ ఏమో బుల్. ఇక్కడ చింపాంజీగా అవినాష్ అదే హైలైట్ అవుతుంది. ఎందుకంటే తను ఫన్ క్రియేట్ చేస్తాడు కాబట్టి అంతే. అదొకటే బావుందనిపించింది వాళ్ళ ముగ్గురిలో. నెక్స్ట్ ఇంకా వాళ్ళు గేమ్ ఆడారు. గేమ్ ఆడిన దాంట్లో మళ్ళీ వీళ్ళే గెలిచారు. బీబీ టీమే. సో, దాని తర్వాత వాళ్ళెళ్ళిపోయారండి. వాళ్ళదెక్కువ ఏం ఫన్ వాళ్ళు వర్డ్స్ గూడా ఏమి గుర్తుండనే లేదండి ఎపిసోడ్‌లో. అలా వచ్చి అలా ఎళ్ళిపోయినట్టు అనిపించారు. ఇంకా మగువ టీమొచ్చారు. వాళ్ళందరేమో పలకరించి అంతా బావుందనిపించింది. దాని తర్వాతేమో పాసింగ్ బాక్స్ గేమ్ ఒకటి ఆడారండి ఫన్‌కి. దాంట్లో అయితే ఓ 2 సెగ్మెంట్లు బాగున్నాయి. ఒకటేంటంటే ప్రేరణ సైలెన్స్‌గా ఉన్నప్పుడు అవినాష్ మాట్లాడాలనమాట. సో, తను మాట్లాడిన 2, 3 జోక్స్ చాలా అనిపించాయి. అవినాష్ అంత చూస్తే చంపేసే అంత
చచ్చిపోయేంత ప్రేమ వస్తుంది. లేకపోతే అవినాష్‌ని చూసి అంటేనేమో ఏంటి అవునా నిజమా అనడం. అది ప్రోమోలో వచ్చింది గదా! ఆ బిట్టు. ఇంకా ప్రేరణ గురించి అసలు నా అంత మెంటల్ అమ్మాయి లేదు అన్నట్టుగా మాట్లాడి ఇదంతా బావుందనిపించింది. అవినాష్ మంచిగా ఇచ్చాడని. దాని తర్వాత ఫేక్‌గా ప్రైజ్ చేయాలి ఇంట్లో హౌస్‌మేట్స్‌నని అవినాష్‌కొస్తేనేమో గౌతమ్ కృష్ణ గురించి తను ఎవరితోటి గొడవలు పడ్డు. ఎప్పుడు గూడా నామినేషన్స్‌లో ఎవరిని చేయడు. ఇవన్నీ ఆయన చేసిన నామినేషన్స్ ఎవరు బయటికెళ్ళరు. బయటికెళ్ళిపోతారు అందరూ. నిజంగానే ఆయన చేసినప్పుడు ఎవ్వరు ఎళ్ళలేదండి. ఆయన చేసిన నామినేషన్స్ అంటే అంత పిచ్చిగా ఉంటాయన్నట్టుగా అనమాట. బావుంది. అలాగే ప్రేరణ ఏమో కిచెన్‌లో అసలు ఉందా లేదా అనిపించేటట్టు అనిపిస్తుంది మనకి. అంత సైలెంట్‌గా ఉంటుంది. ఆమె ఫుడ్ గురించి ఎప్పుడు ఆలోచించదు. అందరికీ ఇస్తుంది. ఇంకా అలాగే గౌతమ్ కృష్ణ డాగ్ అండ్ ద బోన్‌లో ఆ పర్టిక్యులర్ గేమ్‌లో మీరే తీసుకోండిరా, మీరే తీసుకోండి, మీరు హ్యాపీగా ఉండండిరా అని చెప్పి అంటాడని. అదంతా బావుంది. ఇంకా నిఖిల్ ఏమో ఎప్పుడు సోలో గేమే ఫ్రెండ్స్ గురించి ఎప్పుడు ఆలోచించడు. ఎల్లప్పుడూ సోలో గేమే ఆడతాడు అనడం అది బావుందనిపించింది. ఇంకా నబీల్ ఏమో ఓన్లీ మండే పూట కనిపించడు అసలు. మిగతా అన్ని రోజులు కనిపిస్తాడన్నట్టుగా ఇలా ఇవన్నీ బాగా చెప్పాడనిపించిందనమాట అవినాష్ అయితే. వాళ్ళు గూడా అవినాష్‌ని గురించేమో అవినాష్ ఎప్పుడు అమ్మాయిల్ని అక్క అంటాడు. అమ్మాయిలతో ఎప్పుడు దూరంగా ఉంటాడు. ఎవరైనా వచ్చి హగ్ అడిగితే వద్దొద్దు అని కాళ్ళ మీద పడతాడు అనడం గౌతమ్ కృష్ణ అది బావుందనిపించింది. ఇక కొద్దిగా ఆ ఫన్నే అక్కడక్కడ ఉన్న ఫన్నే అనమాట. అంటే ఇక్కడ కూడా అవినాష్ హైలైట్. అలాగే మళ్ళీ నిఖిల్‌కేమో ఈ మార్నింగ్ రొటీన్ అంతా డాన్స్ ఫామ్‌లో చేపించారు. నేను లైవ్‌లో చూసానండి అది నిన్న. నిఖిల్ ఏంటో మాట్లాడుతూ ఇది చేస్తున్నా, ఇది చేస్తున్నా అంటాడు. అది డాన్స్ ఫామ్‌లో డాన్స్ వచ్చిన వ్యక్తి ఫాస్ట్‌గా అది కూడా చేయలేదండి. అవినాష్ వచ్చి జాయిన్ అయిన తర్వాత అది హైలైట్ అవుతది. నేను మా వైఫ్‌తో అదే అన్నాననమాట. చూడు ఇది రేపు ఎపిసోడ్‌లో ఈ అవినాష్ ఉన్న బిట్టే ఏస్తాడు. అంత ముందున్నదంతా ఏం వెయ్యడు. అతను అస్సలు బాలేదు. అవినాష్ వచ్చిన తర్వాత అది ఫన్ కింద అనంగానే నిజంగానే అవినాష్ వచ్చి ఇలా కట్ చేసి ఇలాగ చేతిలో వేడెక్కుతున్నట్టు డాన్స్ చేయడం ఇదంతా బావుందనిపించిందనమాట. దాని తర్వాత నబీల్‌కేమో 2 ఆనియన్స్ తినమని ప పనిష్మెంట్ వస్తుంది. పాపం తింటాడు. అది లైవ్‌లో అయితే చాలా సేపు ఉందండి. వామిటింగ్ వచ్చేసినట్టు అయిపోయింది తనకి. అది అంతా చూపిస్తే పాపం తన మీద సింపతి అంటే అయ్యో అనిపించేది. అది లేదు, ఏమి లేదు. తను ఒకటి కొరికి విధంగానే ఆపేసాడు. నబీల్ మీద అస్సలు కెమెరానే తిప్పట్లేదండి నబీల్‌కి. చాలా స్క్రీన్ స్పేస్ చాలా తగ్గించేశారు ఎందుకో. ఎలాగైతేనే నాకు తెలిసి 4థ్ పొజిషన్‌లోకి రావాలనేమో వాళ్ళ ఉద్దేశం. అందు గురించే నబీల్‌కి అంత ఇవ్వట్లేదు. ప్రేరణకి థర్డ్ రావాలని ట్రై చేస్తున్నారేమో అని నాకు అనిపించింది. నెక్స్ట్ ఇంకా చిల్లీస్ అయి అందరూ తినాలంటే అందరూ తిన్నారు. అది కూడా యాక్చువల్‌గా నబీల్‌కే పనిష్మెంట్. బట్ అందరూ షేర్ చేసుకోండి అంటే అక్కడ వచ్చిన గెస్ట్ చంటి అతను కూడా తిన్నాడనమాట. లైవ్‌లో అయితే ఇంకా బాగా వాళ్ళు ఇబ్బంది పడ్డారండి. అదంతా చూపించలేదు. అది వేయకూడదు ఎపిసోడ్‌లో అని చెప్పి అనుకుంటా. ఇంకా దాని తర్వాత కుషన్ తోటి కొట్టమని అవినాష్‌కి చెప్పారన్నమాట. ఇంకా దాని తర్వాత ఏమో వీళ్ళకి గూడా ఒక గేమ్ బెలూన్స్ గేమ్ ఇచ్చారు. అటు నుంచి ఇటు వెళ్ళి. ఇందులో నాకనిపించిందేంటంటే ఫస్ట్ అయితే ప్రేరణ వచ్చి బెల్ రింగ్ చేశారండి. ఎప్పటికి ఇంకా గౌతమ్ రాలేదు. గౌతమ్ రాకముందరే ఇతను వచ్చారు. దాని తర్వాత సింధూర అండ్ ఆయనెవరు గౌతమ్ ఇద్దరు వచ్చేసరికి తను తీసుకొని పడిపోయి అప్పుడు కొట్టాడు. సో, ఫస్ట్ గౌతమ్ రాకముందరే తను కొట్టారు కాబట్టి వాళ్ళు డిస్‌క్వాలిఫై అని చెప్పొచ్చు. ఇది ఫన్ గేమ్ కాబట్టి వీళ్ళెవరేం కన్సిడర్ చేయలేదు. వాళ్ళు లైట్ తీసుకున్నారు. అందుంచే కొద్దిగా చాలా టైట్‌గా అంతవరకు ఉన్న వ్యక్తి లాస్ట్ వరకు వచ్చేసరికి చాలా ఫాస్ట్‌గా వచ్చేసాడు చంటి. చాలా అనిపించిందనమాట. బాగా ఆడారు అని. వాళ్ళొక 1 రౌండ్ బిహైండ్‌లో ఉన్నా గూడా వీళ్ళకి ఛాన్స్ ఇవ్వడం అన్నట్టుగా అనిపించింది. లైవ్‌లో అంటాడు ఎవరు అవినాష్ వాళ్ళే గెలిచినా గూడా నేను ఒకవేళ అది ఇదైతే గనుక ఇచ్చేవాడిని కాదు. ఏదో ఒకటి సాకు చెప్పేవాడిని. మనమే గెలవాలి కదా! అంటే డబ్బులు వీళ్ళకే రావాలి కదా! అని. అది ఓకే. అది గేమ్ ఇది. బట్ స్టిల్ టాస్క్ పరంగా చూస్తే నాకెందుకో వాళ్ళు గెలిచారనిపించింది వీళ్ళకన్నా గూడా. బట్ వీళ్ళకైతే డబ్బులైతే వచ్చాయి. అంతేనండి ఎపిసోడ్‌లో ఇంకేమీ లేదు. ప్లస్ దీనికి నేను ఒకటి యాడ్ చేయాలి ఏమనుకున్నానంటే నిన్న నేను ఆహ్, ఎవరు 'విష్ణుప్రియ' బజ్ ఇంటర్వ్యూ అయితే చూసానండి. 'విష్ణుప్రియ' అయితే గనక సూపర్ ఆన్సర్స్ చెప్పిందనిపించింది. అన్నీ తడుముకోకుండా అంటే తనకేం నచ్చిందో అవన్నీ చెప్పింది. అసలు అంటే 'పృథ్వీతోటే ఎందుకుంటున్నావు? కంటెంటా పృథ్వీ' అంటే 'పృథ్వీ కంటెంట్ కాదు.
నాకు నచ్చిన వ్యక్తితో నేనెలా ఉండాలో అలాగే ప్రవర్తిస్తాను. బయటైనా గూడా, లోపలైనా గూడా అని క్లియర్‌గా ఉంది. టాస్క్‌లొక్కటే లైఫ్ కాదు. లేదంటే అదొక్కటే గేమ్ కాదు. నేను నా పర్సనాలిటీ చూపించుకోవడానికొచ్చానన్నది క్లియర్‌గా కళాఖండిగా చెప్పిందండి. అప్పుడే ఒక క్వెషన్ గూడా అడుగుతుంది. "నువ్వు ఆ టాస్క్‌లు ఆడావు కదా! నువ్వేం గెలిచావు?" అన్నది అడుగుతుందనమాట. అంటే నేను గెలిచాను. నీ ఎదురుగుండా అందుగురించే ఉన్నాను. నిన్ను క్వెషన్స్ అడుగుతున్నా అన్నట్టుగా చెప్తాడు గానీ, అక్కడ దానికి సింక్ ఉండదండి. ఇంకోటేమనిపించిందంటే అర్జున్ తను కొన్ని సెట్ ఆఫ్ క్వెషన్స్ రాసుకుంటారు గదా! ఓకే. ఈ క్యాండిడేట్ వస్తే ఈళ్ళని ఈ క్వెషన్స్ అడగాలని చెప్పి. ఆ క్వెషన్స్ గురించి ఈమె ఆన్సర్స్ చెప్పే లోపలే గూడా కట్ చేసి ఎందుకంటే ఈయనకి అంటే ఈ క్వెషన్‌కి ఈ ఆన్సర్ వస్తే ఈ విధంగా అడుగుదామని ఒక ప్యాటర్న్ ఉంటుంది గాబట్టి అదంతా తప్పిపోయింది. తిను రాసుకున్నది అంతా. ఎందుకంటే తను చాలా జెన్యూన్‌గా మంచిగా ఆన్సర్స్ ఇచ్చారనిపించింది విష్ణుప్రియ. ఇంక ఇలాగే ఏంటది ఆట ఆడమంటే నీకు నువ్వేం చూపించావు? ఈ ఆట కాకుండా ఇంకేం ఆడావు? నువ్వు స్ట్రెయిట్‌గా ఆడావంటే తను క్లియర్‌గా చెప్తుందనమాట. నేను ఇలాగ వాటర్‌లో మునిగి లేచింది నిఖిల్‌తో ఆడిన దాంట్లో నేను బాగా ఆడాను గానీ గెలవలేదు. ఈ శాండ్ టాస్క్‌లో శాండ్ నుంచి దూరుకుంటూ అందరికన్నా ముందరొచ్చాను. బట్ బ్యాగేసే దాంట్లో లాస్ట్‌లో అటు సైడు ప్రేరణది పడే లోపల తిను అనుకోకుండా పట్టుకుంటే ఆ స్ట్రెంగ్త్‌కి అది నిలిచింది. సో, అక్కడ ప్రేరణ గెలిచేసరికి అక్కడ ఆపేసాడు బిగ్ బాస్. సో, ఇవన్నీ గూడా నేను బాగా ఆడాను. హ్యామర్ టాస్క్‌లో గూడా నేను ఎంతో కష్టపడి కొట్టి ఎళ్ళిన తర్వాత అక్కడ కీ దొరక్కపోతే అది నేనేం చేయలేదు. నిజమేనండి. కొన్ని కొన్ని అన్నిట్లికి లక్ ఫేవర్ చేసేసి అందరం టాప్‌లోకే ఎళ్ళిపోతే ఇంకా లైఫ్‌లో మ అప్ అండ్ డౌన్స్ ఎందుకుంటాయో నాకర్థం గాదు. సో, నాకైతే విష్ణుప్రియ చెప్పిన ఆన్సర్స్ అన్నీ అంటే కొంతమంది ఏమంటారంటే మనకి నచ్చరు అనుకున్న వాళ్ళు చూస్తే గనక అది ఏంటి ఇలాగే ఇచ్చింది సమాధానం అన్నట్టుగా అనిపిస్తుంది గానీ, నిజంగా ఒక న్యూట్రల్ పర్సన్‌గా ఆలోచించి గూడా చూస్తే గనక మీకు అర్థమవుతుంది ఆమె చెప్పిన ఆన్సర్స్ ఎంత క్లియర్‌గా ఉన్నాయి. ఆమె చెప్తారనమాట. నేను ఇలాగా స్పిరిచ్యువాలిటీకి దగ్గరలోకెళ్ళాను ఈ సంవత్సరం. కొద్దిగా నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి నా కోపము ఇవన్నీ అనుకుని ట్రై చేశానన్నది నిజంగానే అదే చూపించారు గదా! ఆ బిట్ అక్కడ ఒక్కటి గూడా తను పృథ్వీయే ప్రియారిటీ అన్న కాకుండా ఈ వర్డ్స్‌లో చెప్పుంటే ఇంకా మంచి జరిగేది. బట్ సమ్‌హౌ అన్‌లక్కీ అనిపించింది. ఎందుకంటే షీ ఈస్ వెరీ క్లియర్ అబౌట్ హర్ ఆహ్, ఆమె పెట్టుకున్న పాయింట్స్, గోల్స్ అన్నది క్లియర్‌గా ఉన్నాయనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నేనెప్పుడైనా ఒక పర్టిక్యులర్ జర్నీ చేయాలి. ఈ జర్నీలో నేను ఇది రీచ్ అవ్వాలి అని ఏదో ఒక బస్ స్టాండ్ రీచ్ అవ్వాలనుకోండి బస్సెక్కి. అది కరెక్ట్‌గా అక్కడికే ఎళ్తుందా అన్నది ఎలాగా అన్నది నేను ట్రై చేస్తా. దానికి ఎన్ని డబ్బులు పెట్టాలి? ఏ విధంగా స్లీపర్‌లో ఎళ్ళాలా? లేకపోతే అలాగే ఈమె గోల్ ఏంటంటే ఈమె షోకేస్ చేసుకోవాలి హర్ పర్సనాలిటీ అని చెప్పి వచ్చారు. అదే షోకేస్ అయింది. గ్యారంటీగా 50% 70% ఆహ్, తన జెన్యూనిటీ చూసే మెచ్చుకున్న జనాలండి. అందులో ఏ తప్పు ఏ ఆహ్, ఏంటది ఇది జరగలేదనమాట. కరెక్ట్‌గా తను అనుకున్నదే జరిగింది. సో, ఆ విధంగా నేనైతే తను ట్రూ విన్నర్ అని నేను ఖచ్చితంగా చెప్తానండి. విష్ణుప్రియ విషయంలో. బాగా ఇంటర్వ్యూ గూడా బావుంది. అంటే నచ్చని వాళ్ళు ఇదిగో ఎంత ఫన్ ఆడుకున్నాడు అర్జున్ అంటారు గానీ, నాకైతే అర్జున్ ఆడుకున్నట్లేదు. అర్జున్‌కి కరెక్ట్‌గా సమాధానం చెప్పిందనే నాకనిపించింది. మీరెవరైనా చూడకపోయి ఉంటే గనక ఒకసారి చూడండి. మళ్ళీ నేను చెప్పింది కరెక్ట్‌గా చెప్పారని మీకు అర్థమవుతుంది. ఒకవేళ నా రివ్యూ, నా ఒపీనియన్ నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. అలాగే మీ కమెంట్స్ తెలియజేయండి. నేను అర్థం చేసుకుంటా. ఓకే. ఇది కరెక్టా? ఇది రాంగా అని. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్‌వీఆర్ అఫీషియల్ 1 అని ఉంటుంది. సెర్చ్ చేస్తే దాంట్లో హిమాలయ అని పైన ట్యాగ్ నేమ్ ఉంటుంది. సో, దయచేసి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ ఇవ్వండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మేము ముందరికొస్తాం. బాయ్ అండి.